బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, తెలుగు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. ఆగస్టు 14న స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మొదటి 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు సాధించింది. మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ సినిమా 51.50 కోట్లు వసూలు చేసింది. అయితే రెండో రోజు స్వతంత్ర దినోత్సవ సెలవు కావడంతో భారీగా పుంజుకుంది. ఒక్కరోజే 56.50 కోట్లు సాధించి మొత్తం వసూళ్లు 2 రోజుల్లోనే 108 కోట్లకు చేరాయి. దీంతో 2025లో అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్లోకి చేరిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ అనే ఏజెంట్ కనిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా పాత్రలో పవర్ఫుల్ గా మెప్పించారు. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా చేశాయి. ఉత్తర భారతంలో హృతిక్ స్టార్డమ్ సినిమాకు ప్లస్ గా పనిచేస్తుండగా తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ ఇమేజ్ భారీ కలెక్షన్స్ కు దోహదపడుతుంది. ఇక వార్ 2 విడుదలకు ముందు నుంచే రజనీకాంత్ నటించిన కూలీతో బాక్స్ ఆఫీస్ పోటీ పడుతుందని ఊహించబడింది. కానీ ఆ పోటీని ఎదుర్కొంటూ తన సత్తాను చాటుకుంటూ వార్ 2 రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ, అనిల్ కపూర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన యాక్షన్ ఘట్టాలు, నాన్ టచ్ టెక్నికల్ విలువలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.